వారసత్వ రాజకీయాలకు మీరు కూడా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజకీయాల్లో మీ వంతు మీ మార్క్ వేసుకుంటూ ఖైరతాబాద్ కార్పొరేటర్గా రాజకీయాలు నడుపుతున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగుంది అండి. కానీ ఇది వారసత్వ రాజకీయాలు అనడానికి రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి నాన్న పేరు వారసత్వం అయితే మనల్ని గైడ్ చేయడానికి మా నాన్నగారు లేరు. మా వంతు మేము అన్ని కాయిన్స్ ఏరుకుంటూ రాజకీయం చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఒక బ్రాండ్ ఒకటి మాత్రం నాన్న దగ్గర నుంచి వారసత్వం వచ్చింది. ఇది ఎంటైర్లీ వారసత్వం అనుకోవద్దు. మా వంతు మేము కృషి చేసుకుంటూ ముందుకు వెళ్తున్న రాజకీయాలండి. డెఫినెట్గా పీజర్ బిడ్డ అనగానే ఆ ప్రిఫరెన్స్ ఉంటుంది, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. దాని అనుగుణంగా మేము అందులో ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాం. మీరు 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేయడం, మంచి మంచి ఓట్లు కూడా మీకు రావడం, తర్వాత టీఆర్ఎస్లోకి రావడం, టీఆర్ఎస్లో మీకు భారీగా ఆహ్వానం పలికారు, మీకు హామీలు కూడా ఇచ్చారు, కానీ కార్పొరేటర్గానే మిగిలిపోయారు. కారణం ఏంటి? యాక్చువల్గా నేను 2014 కన్నా ముందు 2009లో ఇండిపెండెంట్ వేసానండి. అప్పటి నుంచి రాజకీయంగా ఒడిదుడుకులు తట్టుకుంటూనే వస్తున్నాము. 2009లో షేర్లింగంపల్లి నుంచి అప్పుడు ఖైరతాబాద్లో అదొక భాగం ఉండే, అక్కడి నుంచి ఇండిపెండెంట్ గేయడం జరిగింది. నాన్నగారు 2007లో ఇదయ్యాక విష్ణువర్ధన్ రెడ్డి 2008లో మొత్తం ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. మంచి భారీ మెజార్టీతో గెలిచారు, రికార్డ్ స్థాయిలో గెలిచారు. ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్స్లో 2009లో అప్పటి నుంచే మాకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉండే. డెఫినెట్గా ఖైరతాబాద్ పెద్ద కాన్స్టిట్యున్సీ, 4 అందులో పేరు ఖైరతాబాద్ కాబట్టి మా ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఉంటుందనే ఉద్దేశంతో పార్టీ నుంచి సూచనలు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే ఉండే. అవి అందుకొని మేము యాక్టివ్గా ముందు నుంచి నాన్నగారుకి క్యాంపెయిన్ చేయడం కానీ, రాజకీయంగా అందరితో కలిసి ఉండడం చేయడం, అంటే పొలిటికల్గా మేమేం రోల్ ప్లే చేయకపోయినా యాజ్ అ ఫ్యామిలీ అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళం కాబట్టి, అందరు నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి సీట్ ఇస్తారని ఆశపడినాము. అది కూడా ఖైరతాబాద్ అంటే పీజీఆర్ అంటే ఖైరతాబాద్ ఆ ముద్రతోటి మాకు వస్తుందని ఆశించి, అదే కాకుండా నాన్న వారసత్వం ముందుకు తీసుకొని వెళ్ళాలంటే డెఫినెట్గా యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలనుకుంటూ మేము పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండేవాళ్ళం. 2009లో సీట్ విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎంచుకోవడంతో ఆయన అక్కడికి వెళ్ళడం, ఖైరతాబాద్ నియోజకవర్గం ఇది మాకు ఇస్తారని ఆశపడినాం కానీ ఇవ్వలేదు. మన వంతు మన ఉనికి చాటుకోవాలని షేర్లింగంపల్లి నుంచి అక్కడున్న పెద్దలు మనల్ని ఎంకరేజ్ చేస్తే ఇండిపెండెంట్గా వేసాను. అక్కడ కూడా మంచి మార్క్, అంటే ఒక 15-20 డేస్లోనే మంచి మార్క్ తెచ్చుకోగలిగాను. అది పీజీఆర్ బ్రాండ్ ఇమేజ్ ఏందో కొంచెం మనకు పబ్లిక్కి తెలిసింది. డెఫినెట్గా 15 డేస్లో ఒక మంచి రిజల్ట్స్ చూపించుకోగలిగాను. అప్పటి నుంచి నాకు అనిపించింది పీజీఆర్ పేరు అంత పబ్లిక్లో ఉన్నదంటే ప్రతి ఇంట్లో ప్రతి దగ్గర ఆయన చేసిన సర్వీస్ ఉండే, అది ముందుకు తీసుకొని వెళ్ళని ఒక దృఢ సంకల్పం ఉండే. కానీ ప్లాట్ఫామ్ ఏది సరిగ్గా దొరకలేదండి. మళ్ళీ కాంగ్రెస్లో నిలదొక్కోవాలంటే కూడా మీకు తెలుసది సముద్రము, ఎక్కడ నిలదొక్కోలేకపోయాను. ఎలక్షన్స్ తర్వాత 2011కి పీజీఆర్ ఫౌండేషన్ ఒకటి స్థాపించాను నాన్నగారి పేరు మీద. అది రాజకీయాలకు అతీతంగా సర్వీస్ చేసుకుంటూ ముందుకెళ్ళాము. బుక్స్ డొనేషన్, హెల్త్ క్యాంప్స్, ఎక్కడ ఏది అవసరం ఉన్నా కానీ చేసుకుంటూ ముందుకు వెళ్తూ సాగాము. అప్పుడు నుంచి 2012 వరకు మేము మంచిగా ఇట్లా సర్వీస్ చేసుకుంటూనే వెళ్ళాం. 2012లో అప్పుడున్న రాజకీయ పరిస్థితిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించడము, అందులో ఆయన మార్కు చూపించాలని హైదరాబాద్ సిటీలో పార్టీని బలోపేతం చేసుకొని ముందుకు తీసుకోవాలని వెళ్ళాలనుకున్నప్పుడు మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వడము, మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడము, ఆయన ఇచ్చిన హామీల మేరకు, ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ మేరకు ఒక మంచి రాజకీయం తీసుకొని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన లీడర్షిప్లో ముందుకు నడిచాము. అప్పుడు కూడా అన్ని కాంట్రవర్సీస్ అయ్యాయి. పీజీఆర్కి వైఎస్ఆర్కి కుదరదు, పోయి వైఎస్ఆర్ పార్టీలో ఎలా జాయిన్ అయ్యారని. కానీ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి లీడర్ ఉండే, ఆ కాన్ఫిడెన్స్ మాకు ఇచ్చారు. ముందుకు వెళ్ళాలా, మనమందరం కలిసి మంచి రాజకీయ భవిష్యత్తు, ప్రజలకు ఒక మంచి పాలన ఇవ్వాలా, మంచి దాని పాలిటిక్స్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఆయనలో టీంలో ఒక భాగంగా నేను కూడా ఉండి ముందుకెళ్ళాను. ఖైరతాబాద్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేయడము, మంచి మార్క్ అయితే తెచ్చుకున్నానండి. 3rd ప్లేస్ వచ్చినా కానీ పబ్లిక్లో పీజీఆర్ పేరు ఎంత ఉండదో అంతే మేము కూడా ముందుకు వెళ్ళాము. కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా 3 సార్లు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసాము. గడప గడప ప్రోగ్రాం వైఎస్ఆర్సీపీ అని, గడప గడపకి వైఎస్ఆర్సీపీ అని మొత్తం 3 టైమ్స్ కాన్స్టిట్యున్సీ చుట్టాము. ప్రతి ఒక్క డోర్ టచ్ చేసాము.
అంటే అప్పుడు దాకా నేను పీజీఆర్ కుమార్తె లెక్కనే గుర్తుపట్టేవారు. అప్పటి నుంచి విజయారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఉన్నది అనే ఒక, ఎందుకంటే పీజీఆర్ అనగానే అందరికీ కాంగ్రెస్ హ్యాండ్ సింబల్ ఎక్కువ గుర్తొస్తుండే. అది కాకుండా మా వంతు మా మార్క్ మేము వేసుకోవాలనుకుంటూ వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాము. మంచి మార్క్ వేయగలిగాము. అందరు కూడా గుర్తించడం మొదలుపెట్టారు. ఎక్కడ ఏ ఇష్యూస్ ఉన్నా కానీ అడ్రస్ చేయడం కానీ, పార్టీ ఇచ్చిన పిలుపులకు ధర్నాలు చేయడమే కానీ, పబ్లిక్ ఏ ఇష్యూస్ ఉన్నా కానీ గవర్నమెంట్ లెవెల్లో మనం రిప్రజెంట్ చేయడం కానీ చేసుకుంటూ వెళ్ళాము. అఫీషియల్స్ దగ్గర తీసుకొని వెళ్ళి చిన్న మన వంతు కృషిగా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంటే నాకు కూడా అనిపించింది, కాన్ఫిడెన్స్ పెరిగింది, డెఫినెట్గా మనం చేయగలుగుతామని. అంతవరకు అయితే కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గింది, కానీ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాక మేము చేసిన యాక్టివిటీస్తో పాటు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో కాన్ఫిడెన్స్ పెరిగింది. కానీ మనం అనుకునే లోపే ఇంకొకటి అయిపోయింది. డెఫినెట్గా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నిలిచింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ప్రకారం మేము కూడా ఏం చేయాలన్న ఆలోచనలో ఉండే, కానీ ఒక కాన్ఫిడెన్స్, ఒక క్లారిటీ అయితే ఉండే నాకు. డెఫినెట్గా పార్టీతోటి మనం సేల్ చేయాలా, ఎలక్షన్స్కి వైఎస్ఆర్సీపీ పార్టీ త్రూ వెళ్ళాలా, ఎందుకంటే మన వంతు కృషి మేము చేశాము. తెలంగాణలో భాగంగా మా నాన్నగారు చేసిన సర్వీసే, కానీ నేను కూడా ఎక్కడ కూడా అగేన్స్ట్ తెలంగాణ యాజిటేషన్స్లో పార్టీ ప్రోగ్రామ్స్ ఏ ఉన్నా కానీ పార్టిసిపేట్ చేయలేదు, దూరంగా ఉండే. సో నాకు ఒక సాటిస్ఫాక్షన్, జస్టిఫికేషన్ చేసుకునే కెపాసిటీ ఉండే, నాకు నమ్మకం ఉండే. సో అందుకనే నేను 2014లో తెలంగాణ అంత స్ట్రాంగ్ ఉద్యమం ఉన్నా, సెంటిమెంట్ ఉన్నా కానీ వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేయాలనుకున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మా మీద బాగా నమ్మకం పెట్టారు, నన్ను బాగా ఎంకరేజ్ చేసేవారు, మంచి రాజకీయాలు చేయాలని ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో ఆయనను కూడా మేము కూడా పార్టీని లాస్ట్ మూమెంట్లో వదలొద్దు అనుకున్నాం. మాకు కూడా నమ్మకం ఉండే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన సర్వీసెస్ ఇక్కడ కూడా ఉన్నది, ఆయన వెల్ విషెస్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఒక మార్క్ ఉంటుంది, అది కూడా సపోర్ట్ అవుతుందనే ఉద్దేశంతో వెళ్ళాము. అట్లే రెండు కాంబినేషన్స్ కలిసి వచ్చాయండి. డెఫినెట్గా యాంటీ తెలంగాణ వేవ్ నడిచిన టైంలో కూడా అంటే ఉంటుంది అనుకున్నాం, కానీ తెలంగాణ అంత మంచిగా ఉన్నప్పుడు కూడా మాకు రిమార్కబుల్ మార్క్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.